ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలో రోడ్డుపై ఓ జంట ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువకుడు బైక్ నడుపుతుండగా ఒక యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా రద్దీగా ఉండే ఎక్స్ప్రెస్ వేపై వీరిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. మరోవైపు ఆ యువతి చేతిలో హెల్మెట్ పట్టుకుని హంగామా క్రియేట్ చేసింది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఈ జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు వాహనం నెంబర్ ఆధారంగా బైక్ను గుర్తించారు. మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద 53,500 రూపాయల చలానా జారీ చేసినట్లు నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లఖన్ సింగ్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు వెల్లడించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి నేరాల కింద ఈ చలానా జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. दिनांक 15 जून 2025 को सोशल मीडिया के माध्यम से एक वीडियो संज्ञान में आया, जिसमें एक बाइक सवार और उसके साथ सहसवार यातायात नियमों का उल्लंघन करते हुए दिखाई दे रहे हैं। वीडियो का संज्ञान लेकर उस पर भारी मात्रा में चालान किया गया है, लगभग 54,000 रुपए का। इसके साथ ही नोएडा गौतम बुद्ध नगर ट्रैफिक पुलिस सभी से ये अपील करती है कि यातायात नियमों का पालन करें। यह आपकी सुरक्षा के लिए है, साथ ही दूसरों की सुरक्षा के लिए भी है। यदि किसी भी नियम का उल्लंघन होता है तो उस पर दंडात्मक कार्रवाई की जाएगी। ఈ ఘటన రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నోయిడా ట్రాఫిక్ పోలీసులు గతంలోనూ ఇలాంటి స్టంట్లకు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించారు. జనవరిలో ఒక టయోటా ఫార్చునర్తో స్టంట్ చేసిన 3 వ్యక్తులపై 33,000 జరిమానా విధించారు. రోడ్డు భద్రతను నిర్ధారించేందుకు నోయిడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకర చర్యలు చేయటం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.